హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఈట్స్. ఇవాల్టి స్పెషల్ అందరికీ నచ్చే స్వీట్ కాజు కట్లీ. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలా రెసిపీస్ దొరుకుతాయి, కానీ నేను చెప్పే ప్రాసెస్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ చేసుకోవచ్చండి. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 15 రోజుల వరకు అలానే సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా బాగుంటాయండి. మార్కెట్లో ఈ స్వీట్ కేజీ 1400 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే సగం కాస్ట్కే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల క్యాష్యూ నట్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 2 కప్పుల క్యాష్యూ నట్స్కి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మీకు తీపి సరిపోదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా క్యాష్యూ నట్స్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ క్యాష్యూస్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత గ్రైండ్ చేస్తే పొడిగా మనకి కావాల్సిన విధంగా వస్తుందండి. మీరు ఒకేసారి గ్రైండ్ చేశారంటే క్యాష్యూస్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఈ స్వీట్కి పనిచేయకుండా పోతుందండి. సో మీరు కొంచెంగా గ్రైండ్ చేయాలి. నేను పైన చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉందో అండ్ ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉందో. సో చూసుకొని కేర్ఫుల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ముందుగా కొలిచిపెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్పు షుగర్కి 1/2 కప్పు నీళ్లు వేసుకోండి. మీరు ఎక్కువ వాటర్ వేశారంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. సో వాటర్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేసి వేయడం వల్ల పాకం పర్ఫెక్ట్గా పడుతుంది. ఈ పాకాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పాకం మనకు ముదురుతీక పాకంలాగా రావాలండి. ఈ విధంగా 2000 మధ్యలో పట్టుకొని చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పాకం మనకి రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి క్యాష్యూ పౌడర్ని స్ట్రైనర్ యూజ్ చేసి యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు స్వీట్ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుందండి. ఈ క్యాష్యూ పౌడర్ని అంతా ఒకేసారి వేయకండి, కొంచెం వేసుకోండి, లేదంటే ఉండలుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిక్చర్ తిక్కేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. కొంచెం సేపటికి ఈ మిక్చర్ మొత్తం ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఒక సైడ్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మిక్చర్ని పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. నేను ఇక్కడ బటర్ పేపర్ యూజ్ చేసుకొని రోల్ చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్ పైన కానీ లేదంటే చెక్క పైన కానీ నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన థిక్నెస్లో రోల్ చేస్తే సరిపోతుందండి. ఈ మిక్చర్ని ఫ్యాన్ కింద మాత్రం ఆరబెట్టకండి, త్వరగా పగుళ్ళు వచ్చి కట్ చేసేటప్పుడు షేప్ సరిగ్గా రాదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత 3 నిమిషాల పాటు చపాతీ పిండిలాగా బాగా ఒత్తుకోండి. ఈ విధంగా బటర్ పేపర్ వేసుకొని చపాతీ రోల్తో ఓవెల్ షేప్లో రోల్ చేయాలండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీకి కొన్ని టిప్స్ చెప్తానండి. కాజు మిక్స్ పల్చగా అయితే కొంచెం సేపు లో ఫ్లేమ్లో కలుపుతూ ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీకు కాజు పొడి వేసాక పొడిగా అనిపిస్తే 2 టీ స్పూన్ల పాలు వేసి కలుపుతూ ప్రిపేర్ చేయండి. మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ కాజు కట్లని తయారు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఓవెల్ షేప్లో రోల్ చేసిన తర్వాత కొంచెం సేపు కూల్ అవనివ్వండి. ఆ తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. నిజానికి అందరూ ఇది కష్టమైన స్వీట్ అనుకుంటారండి, కానీ ఇది చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేనండి, పర్ఫెక్ట్ కాజు కట్లీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పిక్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.